అందరి సంగతి ఏమో కానివ్వండి, నేను మాత్రం యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఒకటే ఒక డెసిషన్ తీసుకొని. యూట్యూబ్లో ఒకసారి సక్సెస్ అయ్యామంటే మంత్లీ అంతో ఇంతో అమౌంట్ వస్తుందనే ఉద్దేశంతో. ఇప్పటికీ నా ఛానల్లో 13,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఏ ఒక్క బ్యాడ్ కామెంట్ కూడా ఇప్పటి వరకు నాకు రాలేదు. చూసే వాళ్ళకి, లైక్ కొట్టే వాళ్ళకి లేని నొప్పి అయినోళ్ళకి వచ్చింది. ఏం పని ఉంటుంది ఇంట్లో ఖాళీ కూర్చోవడం, ఏదో ఒక వీడియో తీసి అప్లోడ్ చేయడం అని. నా ముందు కాకపోయినా నా వెనకాల మాత్రం చాలా మాటలే వినిపిస్తూ ఉంటాయి. అయినా ఎదురుగా ధైర్యంగా మాట్లాడలేని వాళ్ళకి అనాల్సిన పని ఏంటి అని వదిలేస్తూ ఉంటాను. పాపం నా ఇంట్లో పని అంతా వాళ్ళే చేస్తున్నట్టు, నా ఇద్దరు చిన్నపిల్లల్ని వాళ్ళే చూసుకుంటున్నట్టు కూడా మాట్లాడేస్తూ ఉంటారు. ఆకలేసినప్పుడు అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదంటే ఇదేనేమో మరి. కష్టాల్లో ఉన్నప్పుడు ఏ ఒక్కరు చేతి సహాయం కాదు కదా, మాట సహాయం కూడా చేసి ఎరగరు అందరూ అనే. నేను యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయడం మా ఆయనకైతే ఏం అబ్జెక్షన్ లేదు, కానీ వీళ్ళకెందుకు అని బాధపడిన రోజులు చాలానే ఉన్నాయి. కానీ లోకంలో ఒకరు ఎదగాలని చూస్తున్నప్పుడు తొక్కేయాలని చూసే వాళ్ళే ఎక్కువ అని సర్దుకున్నాను. మన ఛానల్ కైతే ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. నేను చేసే తప్పు కాదని మా ఆయన నాకు తోడుగా ఉన్నంత వరకు నేనైతే గివ్ అప్ ఇవ్వను.